శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. అంటే అర్థం రిట్రోగ్రేషన్లో ఉన్నాడు. వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు పైగా ఏలినాటి ప్రభావం మీకు మీ మీద పనిచేస్తూ ఉంటుంది ఎక్కువగా. అంటే మీకు మంచి చేయడు. ఎందుకు చేయడయా? అంతే, రాశిలో శని ఉంటే కష్టపడేది చేస్తుంటాడు. మిమ్మల్ని ఎక్కువగా కష్టపడుతుంటాడు. 12వ భావంలో శని ఎక్కువ కష్టపడతాడు. యాక్చువల్గా 12వ భావంలో శని ఉంటే పండితుడు అవుతాడండి. 12th హౌస్లో 12th హౌస్లో ఉంటాయి. సో అదొకటే అండి. మీ పనులు మీరే చూసుకునేవారుగా ఉంటారు. విదేశాల్లో దూర ప్రాంతాలు యాక్చువల్గా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి శనీశ్వరుడు ఉంటాడు అనుకోండి. కానీ ఉన్న భూమి నుంచి ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండడము, ఎక్కువగా మీ మాట తొందరపడడం వలన కొద్దిగా చిన్నపాటి లగాదాలు రావడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ 29 తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయనుకోండి. ఫైనాన్షియల్ స్టేటస్ మీది బాగుంటుంది, అందులో డౌట్ లేదు. ప్రశాంతంగా ఉంటారు. తర్వాత మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెళ్ళు కానీ శుక్ర ప్రభావం వలన వాళ్ళు సేఫ్గా ఉంటారంటే మీరు బహుశా వాహనాలు కానీ కార్లు అంటే బంగారు ఆభరణాలు కానీ లేకపోతే మీరు ప్రయాణాలు ఎక్కువ చేయడం కానీ జరుగుతుంది. అంతే కదండి. చతుర్థ భావంలో మీకు గురుడు ఉన్నాడు కదా ఆల్రెడీ. గురుడు అంటే జూపిటర్, బృహస్పతి, దేవగురు. ఆయన మీ చతుర్థ భావంలో ఉండడం వలన చాలా మటుకు సర్వ సౌఖ్యాలు కలిగిస్తాడు. తల్లి గారికి చాలా బాగుండేది చేస్తాడండి. మీ మదర్కి చాలా బాగుంటుంది. అలాగే రైతులకి బ్యూటిఫుల్గా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అంటే నీటి వలన కానీ పిడుగుల వలన కానీ జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం, నష్టాలు రావు. ఖచ్చితంగా రైతులకు బాగుంటుంది. ఎందుకు? చతుర్థ భావంలో గురుడితో శుక్రుడున్నాడు కాబట్టి. అంతే కదండి. మీరు చక్కగా అన్ని రకాల అన్నపానీయాలు అంటే చక్కగా ఫుడ్ బాగా మీరు లైక్ చేస్తారు, ఆస్వాదిస్తూ తింటారు మీరు. అది గొప్ప అదృష్టం అండి. ప్రతి ఇది కూడా అంత అద్భుతము. ఆభరణాలు కొనుక్కుంటారు మీరు. సద్గుణ సంపన్నులుగా ఉంటారు. పైగా సౌందర్యవంతులుగా ఉండడమే కాకుండా సౌందర్యంగా ఉంటారు. పైగా ఎక్కువగా ప్రసిద్ధి, లోక ప్రసిద్ధి అంటే జనరల్గా మీరు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది మీకు గురు ప్రభావం వల్ల. అంతేకాకుండా సంగీతం అదరకొట్టేస్తారు కదండి. సంగీతం అంటే సంగీత ప్రియులు అంతా మీరు డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు, స్టెప్పులు వేస్తూ ఉంటారు. శుక్రుడు చతుర్థ భావంలో శుక్రుడు ఆభరణాలు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే శుక్రుడు మంచివాడు కాకపోయినా మంచి చేస్తాడు. కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు శుభులు బ్రహ్మాండం చేస్తారు. మరి పిల్లల సంగతి ఏమయ్యా బాబు చెప్పాలంట అంటారు కదా, బ్రహ్మాండంగా ఉంటారు పిల్లలు. అంటే రవి బుధులు కాంబినేషన్ ఉండడం వల్ల మీ పిల్లలకి డాక్టర్స్ అంటే సపోజ్ MBBS చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి సీట్ వస్తుంది. MSల కోసం విదేశాలు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి అక్కడ సీట్ వస్తుంది. ఎందుకు అలా చెప్తున్నావు అంటే రవి బుధులే అని చెప్పకూడదా? చెప్తారు కరెక్ట్గా. అని వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఉంటాయి కాబట్టి అండి. నా సొంత డబ్బా కవిత్వం ఏమి ఉండదు. అదే రవి బుధుల కాంబినేషన్ అలా ఉంటుంది. అలాగే సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. పుత్రిక సంతానం కలుగుతారు. అంతేకాకుండా కింద జన్మ చేసిన పుణ్యఫలం వల్ల మీరు బాగా అట్రాక్టివ్గా ఉంటారు. మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు సార్, ఎక్కువ మీరంటే బాగా ఇష్టపడతారు. రవి బుధుల కాంబినేషన్లో పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పులి, మీరు షేర్ ఖాన్లో ఉంటారన్నమాట. అంత బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా బాగుందండి కర్కాటక రాశిలో ఉండడం వల్ల. అంతేకాకుండా సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ నటనా రంగంలో మీకు మీరే సాటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేది సందేహం లేదు. అంతకంటే అద్భుతమైనది చెప్పమంటారా? కుజుడితో కలిసిన కేతువు 6వ భావం సూపర్ అండి. ఈ కాంబినేషన్ చాలు కదండి మీకు. ప్రతి రంగంలో దూసుకుపోతాడరా వీడు మీనరాశి వాడు అంటే మీరే, కుజుడే. అంత పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన మీకు భాగ్యాధిపతి కూడా అయ్యే ఉన్నాడు. సో ఏంటంటే జనరల్గా ఏంటంటే కుజుడు కనుక అలా ఉంటే మేనమామూలుగా బాగుంటుంది. మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారు అనుకోండి, రాత పరీక్షలు ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు జరా గెలుస్తారు మీరు. మీకు ఇచ్చిన తర్వాతే ఇంకోటికి ఇస్తారు. అంటే మీ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుందండి. నేను చెప్పేదంతా ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్పట్లా నేను అందరికీ ఉద్దేశం చెప్తున్నా.
సో కుజుడు కేతువులు కూడా మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదిస్తారు. అది గొప్ప అదృష్టం అండి. మేనమామలు బాగుంటారు, శత్రు భయం లేకుండా అందరూ పరమమిత్రులుగా ఉంటారు. మీకు అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఇదే కుజుడు మీకు ఆల్మోస్ట్ కుజుడు మారిపోయినా కేతువు మీకు బలంగా ఉంటాడు. ఆ కేతువు సంవత్సరాల పాటు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు, బ్రహ్మాండం కాపాడుతాడు, సేవకాజనాన్ని ఇస్తాడు, అనారోగ్య సమస్యలు దగ్గర కూడా కాపాడుతాడు. ఇంకా చాలా ఉన్నాయి. సరే, కుజుడు ప్రభావం వల్ల సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆ సప్తమాధిపతి కూడా మీకు పంచమాలు ఉండడం వల్ల గొప్ప అదృష్టమేనండి బుధుడు. కానీ 29 తర్వాత నుంచి కొద్దిగా భార్య భర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, భార్యకి కానీ భర్తకు కానీ చిన్నపాటి దెబ్బలు తగలడం ఇవి చిన్న సామాన్యంగా ఉంటాయి. కానీ మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు రావండి, ఆరోగ్యంగా ఉంటారు. గురు ప్రభావం వల్ల, అష్టమ స్థానం ఉండడం వల్ల, గురువు ప్రభావం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యంగాను, లాటరీస్ కొట్టే అవకాశాలు, లాటరీస్కి వెళ్ళకండి, నేను సరదాగా అంటాం కానీ అంటే ఆకస్మిక ధనప్రాప్తి అంటాం. ఎక్కడ వస్తుంది? ఆకస్మికంగా మీరు చేసే కష్టపడే వల్ల వస్తుంది, ధనప్రాప్తి ఉంటుంది. అలాగే సేవకాజనం అంటారు. అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో మీరు మీ కంఠధ్వని వల్ల, ముఖవర్చస్ వల్ల గెలిచి తీరుతారు. అదేంట్రా ముఖవర్చస్ కంఠధ్వని ఏంటి? మీరు బాధనలో ఉంటారు కదండి, సామాన్యుని కాదు. మీ గురించి మీకు తెలియదు, కానీ నాకు బాగా తెలుసు. నేను రాసేవాడిని ప్యూర్, నాకు మాత్రం అంత కొద్దిగా తెలుసులండి. సరే, కుజుడు ప్రభావం వల్ల కూడా దశమ భాగ్యస్థానంగా ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి 28 వరకు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, చక్కగా ఆకర్షణ శక్తి ఉంటుంది. పైగా మీకు ఏం చెప్పండి, తీర్థయాత్రల కంటే ఫారిన్ కంట్రీస్ చదువుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రొఫెషన్. అదొక్కడ నిలబెడుతుందని మిమ్మల్ని. ఉద్యోగం భద్రత పోతుందిరా బాబు, ఎలా ఉంటుందో తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా అని బాధపడుతూ భయపడే అవకాశం ఉండదు, అవసరమే రాదు. మీరు డేరింగ్ అండ్ యాక్షన్గా ఉద్యోగం చేస్తారు, కష్టపడతారు, నిజాయితీగా ఉంటారు. మిమ్మల్ని ఉద్యోగులు ఎవరు తీసేస్తారండి? మిమ్మల్ని కావాలని పెట్టుకుంటారు. అంతేకాదు, మీరు బ్యాంకింగ్ రంగంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ, విద్యారంగంలోనూ, అలాగే ఆడిటర్స్గాను, అలాగే న్యాయశాస్త్రంలో పట్టాలు ఉంటాయి. అంటే న్యాయశాస్త్రాల్లో అంటే అర్థం ఏంటంటే లాయర్స్ అని వాళ్ళుగాను. సామాన్యం అండి మీరు. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి దశమస్థానం గురుడు చూడడం వల్ల హార్సెస్ చెప్తుంటారండి. హార్సెస్ ఏంటంటే గుర్రాలు. అశ్వవిద్య నేర్చుకుంటారు, బహుశా గుర్రం ఎక్కే అవకాశం వస్తుంది. అంటే చార్ధామ్ యాత్ర వెళ్తుంటాం కదా, చార్ధామ్ యాత్ర వెళ్ళేటప్పుడు కొద్దిగా అవకాశం వస్తుందండి మీకు. ఇది కొంతమందికి గుర్రాలు నేర్చుకుంటుంటారు. అదే గుర్రాలే మీ ఇంట్లో ఉండొచ్చేమో, మనకేం తెలుసు. అంటే ఇక్కడ కాదండి, మీకు ఆల్రెడీ మీకు తెలుసు అవన్నీ కూడా. సరే, ఆ పక్కన పెడితే ముఖ్యంగా ఆగమశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. గణిత శాస్త్రజ్ఞులు ఉంటారా, మ్యాథమెటిషియన్స్, వాళ్ళకి ముఖ్యంగా అండి ఆస్ట్రాలజర్స్ మీ దాంట్లో బ్రహ్మాండంగా ఉన్నారు కదా, చాలా బాగా చెప్తారు. వాక్శుద్ధి ఉంటుంది, డబ్బు సంపాదిస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉంటుందండి. ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ కాదు, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, రాజకీయ రంగంలో కానీ ఒక వెలుగు తీరుతారు. నేను చెప్పాను కూడా గ్రహాల యొక్క బలం వల్ల చెప్తున్నా. సరే, రాహు ప్రభావం కూడా మీకు ఉందండి. 12వ భావంలో రాహు మంచివాడు కాదు. చిన్నపాటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దామని చూస్తుంటాడు ఆయన. కానీ గురుడు ఉన్నాడు కదా, నేనున్నాను కదా, నేను ఎలా చేస్తావా బాబు అంటాడు రాహుని. కాబట్టి సంపూర్ణ గురుదృష్టి, మీరు రాశ్యభ దృష్టి 12వ భావం ఉండడం వల్ల ఖర్చులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీకు బాగా మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయి, దైవ దర్శనాలు జరుగుతాయి, దేవుడి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. ఏమి భయపడాల్సిన అవసరం లేదండి. ఒక్క శనేశ్వరుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన పట్టేసుకుందాం అంటే అమ్మో అంట కదా, అది కాదు, పట్టేసుకుందాం వెళ్ళిపోయి కౌగులించుకోవడం కాదు. శనేశ్వరుడిని పూజించడం వల్ల, తైలాభిషేకాలు చేయడం వల్ల మంచి చేస్తాడు ఆయన. ఎంతటి మనకి ఇబ్బంది మేలఫిక్ అయినా సరే ఆయన పూజిస్తే, ఆయన సంతృప్తి చెందితే ప్రసన్నుడు అవుతాడు ఆయన. అందుకని ఆంజనేయ స్వామిని పూజించిన, శివాభిషేకాలు చేసుకున్న, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న పర్ఫెక్ట్గా మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగానండి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రాహు, కనకదుర్గమ్మ వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆవిడని పూజిస్తూ, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తూ ఉండడం వల్ల మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా, అలాగే నీటి వల్ల ప్రమాదాలు లేకుండా, గాలి వల్ల కానీ, వాన వల్ల కానీ, అలాగే పిడుగుపాటు వల్ల కానీ ఏ ప్రమాదాలు జరగకుండా సుబ్రహ్మణ్యుడు కాపాడుతాడు.